నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. శాంతి ఎంత గొప్పగా ఉంటుందో ఇవాళ ఉదయం నుంచి అటు హమాస్ పాలస్తీనా అలాగే ఇజ్రాయెల్ నుంచి బందీలను విడుదల చేయటం, వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేరటం, ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగా యుద్ధాలు సాధించేది ఏమీ లేదు, మానవ హరణం తప్పని స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 2 ఏళ్లు పైగా సాగినటువంటి హమాస్ ఇజ్రాయెల్ పోరు ఇవాళ ఒక ఒప్పందం తీసుకువచ్చింది. తొలి దశగా 20 సూత్రాల ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇరువైపుల బందీల్ని అప్పగించుకునేటువంటి, శరణార్థుల్ని బందీలను అప్పగించుకునేటువంటి కార్యక్రమం జరుగుతోంది. హమాస్ తన దగ్గర ఉన్న 20 మంది సజీవంగా ఉన్న 20 మంది బందీల్ని ఇజ్రాయెల్కి రెడ్ క్రాస్ ద్వారా ఇజ్రాయెల్ దగ్గరికి పంపించారు. అలాగే 28 మంది మృతదేహాలను కూడా త్వరలోనే అప్పగిస్తూ ఉన్నారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ యుద్ధంలో పట్టుబడ్డ దాదాపు 2000 మంది ఖైదీల్ని, యుద్ధ ఖైదీల్ని విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రెండవ దశ చర్చకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్ఎంసీల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. అలాగే రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే సార్. సార్, ఇది మీరు చూస్తుంటారు, ఆ విజువల్స్, ఫొటోస్ పత్రికల్లో వస్తూ ఉన్నాయి, టీవీల్లో. నిజంగా 2 ఏళ్ళు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఆ గాజా స్ట్రిప్ అయితే భస్మీపట్నం అయిపోయింది, బూడిద తప్ప అక్కడ ఏమీ లేదు వాస్తవంగా. మొత్తం నేలమట్టం అయిపోయింది. 2 ఏళ్ల తర్వాత ఖైదీల్ని లేకపోతే బందీల్ని అప్పగించుకుంటున్నారు. ఏం సాధించినట్టు అన్నది ఒక అంశం అయితే, 2 మధ్యవర్తిత్వం, ఒప్పందాలు చేసే ప్రయత్నం చేయడం ద్వారా ఎంత గొప్ప ఫలితాలు సాధించవచ్చు అన్నది కనపడుతుంది అనుకుంటా సార్. ఎలా అర్థం చేసుకోవాలి జేపీ గారు దీన్ని? శ్రీనివాస్, ఖచ్చితంగా ఇవాళ మనంతా సంతోషించాల్సిన రోజు. అద్భుతమైన ప్రగతి రేపొద్దు నుంచి కనిపించకపోయినా కూడా ఈ 2 ఏళ్లుగా మనం చూస్తున్నటువంటి ఈ జన నష్టం, ఆస్తి నష్టం, రక్తపాతం, మరి 2 ఏళ్లుగా అన్యాయంగా అమాయకులు, ఉగ్రవాదానికి బలైపోయిన వాళ్ళు, బందీ అయిన వాళ్ళు, కనీసం బలైన వాళ్ళని తిరిగి తీసుకురాలేకపోయినా కూడా బందీ అయిన వాళ్ళని తిరిగి కొంతమంది బతుకున్న వాళ్ళు పంపించడం, ఆ మేరకు మనంతా సంతోషించాలి. రెండోది, డొనాల్డ్ ట్రంప్ని అభినందించాలి. ట్రంప్ చాలా విషయాల్లో దొడుగు స్వభావం ఉన్న మనిషి. ఏ రకంగానో మనం ఆయన మెచ్చుకోవాలన్నా చాలా కష్టం. ఆయన పద్ధతి, ఆయన తీరు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. కానీ ఇక్కడ అరుదైనటువంటి పరిణతిని ప్రదర్శించాడు. ఆయన చూపెట్టినట్టు 20 స్తోత్రాల కార్యక్రమంలో ఒక దీర్ఘకాలపు రోడ్ మ్యాప్, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి ఒక పరిష్కారం వెంటనే కాకపోయినా కూడా ఒక రోడ్ మ్యాప్ కనిపిస్తున్నది. సంతోషం ఏంటంటే అన్ని అరబ్ దేశాలు, తర్వాత చివరికి ఇరాన్ కూడా, మరి ఇస్లామిక్ దేశాల్లో కీలకమైనటువంటి టర్కీ, అందరూ కూడా దీన్ని స్వాగతించారు. రష్యా స్వాగతించింది. హమాస్ కూడా కాస్త అటు ఇటు అన్నా కూడా బాగానే ఉందండి, ఇజ్రాయెల్ బాగానే ఉందండి. కాబట్టి చాలా కాలం తర్వాత 1993-95 ప్రాంతాల్లో మీకు ఆస్లో అకార్డ్స్ అని, మరి ఎడ్జిక్ రబీన్ ఆయన పాపం ఆయన్ని దారుణంగా హత్య చేసేదాకా మంచి ప్రయత్నం కొనసాగింది 98లో కానీ. కానీ ఆ ప్రయత్నం అర్ధంతరంగా ముగిసిపోయింది. 2000లో క్యాంప్ డేవిడ్ సమ్మిట్లో గొప్ప అవకాశాన్ని బహుశా దారిపెట్టుకున్నారు. ఆ తర్వాత మరి మళ్ళీ ఇజ్రాయెల్ కొంత ప్రయత్నం చేసింది. ఒక మంచి ప్రధానమంత్రి యాజిక్ షమీర్ అని చెప్పని, ఏరియల్ షమీర్, పాపం ఆయన అకస్మాత్తుగా పక్షవాతానికి గురైనాడు. దాంతో గట్టిగా చేసే అవకాశం ఉంటే అది పోయింది. ఈవేళ ఒక 20-25 ఏళ్ల తర్వాత మంచి అవకాశం దొరికింది. ఒక 5-10 ఏళ్ళు పడుతుంది ఒక దారి ఉండటానికి. కానీ కొంచెం విజ్ఞతతో వ్యవహరించినట్టయితే 2 పక్షాలు పరిష్కారం సాధ్యమవుతుంది. అంతేగాని తాబట్టిన కొంచెంటికి 3వ కాళ్ళు అన్నట్టయితే ఈ జరిగింది మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే ప్రమాదం ఉన్నది. ఆ సైకిల్ నుంచి, ఆ విషవాలయం నుంచి బయటపడాలి. మొదటి దశ నిజంగానే అంటే 1:100 రేషియో కనపడుతుంది సార్. అంటే 20 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని వెనక్కి అప్పగిస్తే 2000 మంది పాలస్తీనా హమాస్ యుద్ధ ఖైదీలు. ఇప్పటిదాకా ఇదే తీరు జరిగింది. ఇప్పటిదాకా అన్యాయంగా ఉగ్రవాద చరిత్ర అక్టోబర్ 7 తర్వాత తీసుకుపోయినటువంటి బందీలని, ఈ హాస్టేజెస్ ని టెర్రరిస్టులు విడుదల చేసినప్పుడు దాదాపుగా 100కి 50 మందో 100 మంది విడుదల చేయాల్సి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఒక్క ఇజ్రాయలీ సైనికుడిని బంధిస్తే 1000 మందిని విడుదల చేశారు.
వాళ్ళలో దారుణమైన హత్యాకాండకు పాల్పడ్డ వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఉన్నారు. ఓకే. కాబట్టి మరి అది మనం అందరం కూడా అది మామూలు అనుకుంటున్నాం, కానీ కాదు. అందుకనే ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలో కొన్ని వర్గాలు చేసే వాదన వేరు, అక్కడ వాస్తవాలు వేరు. తప్పు ఒక పక్కన ఉందంటాం కాదు, చాలా సంక్లిష్టమైన సమస్య. అంచేత సరే, దానికి ఇజ్రాయెల్ ఒప్పుకున్నది, ఇజ్రాయెల్ పౌర సమాజం ఒప్పుకున్నది ప్రస్తుతానికైనా కూడా ఏదో జరిగిపోతుంది. అవును. కానీ దీర్ఘకాలంగా గనక పరిష్కారం కావాలంటే కొంచెం ఆచరణాత్మకమైన ఆలోచన లేకుండా మనం ఏదో 50 ఏళ్ల క్రితం పిడివాదాన్ని చూస్తే ప్రజలు లేదు. ఓకే. రెండోది, రాజ్యాలు, రాజ్యాధిపతులు, లేకపోతే ఉన్నత స్థాయి నాయకులు ఏం చేసినా కూడా పాలస్తీనియన్ ప్రజల్లో, చిన్న పసిపాపల్లో కూడా, ముఖ్యంగా గాజాలో, చాలా మేరకు పశ్చిమ తీరంలో కూడా, జోర్డాన్ పశ్చిమ తీరంలో కూడా తీవ్రమైన కరుణ కట్టిన విషయాన్ని నింపే ప్రయత్నం చిన్నప్పటి నుంచి జరుగుతుంది. ఓకే. కాబట్టి అవతల వాడిని చంపటమే నా జీవిత లక్ష్యం అని చెప్పని లక్షలాది మంది అనుకుంటే, రాజ్యాలకు వచ్చి ఒక శాంతి ఒప్పందం కుదిర్చినా కూడా ప్రజల మధ్య శాంతి కూడా చేత చాలా సుదీర్ఘమైన పోరాటం. అంతేగాని ఇది ఇంతటితో సమసిపోయింది, శాంతి వర్ధిల్లుతుంది అనుకోవడం చాలా పొరపాటు. అదే సార్, ట్రంప్ గారు మాట్లాడింది కూడా ఒకటి కీలకమైన వ్యాఖ్యానం చేశారు. ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని బలహీనపరచడం ద్వారా హమాస్ కొంత లొంగిపోయింది అన్నట్టుగా, అంటే లొంగిపోవటం అంటే ఒప్పందానికి వాళ్ళకి వేరే గత్యంతరం లేకపోయిందన్న వ్యాఖ్యలు కొన్ని చేశారు. మొదటి దశ వరకు బందీల బదలాయింపు వరకు బాగానే ఉంది సార్. రెండవ దశ కీలకంగా హమాస్ నిరాయుధీకరణ, అలాగే ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళిపోవటం పాలస్తీనా భూభాగం నుంచి. ఈ రెండు ఆచరణలో ఎలా ఉండే అవకాశం ఉంది జేపీ గారు? హమాస్ నిరాయుధీకరణకు హమాస్ సిద్ధంగా లేదు, కానీ అరబ్ దేశాలని ఈజిప్ట్ సైడ్ ఇవాళ జరుగుతున్నటువంటి ఆ సమ్మిట్ లో ఈ వివిధ దేశాల అగ్రస్థాయి సదస్సులో ఎవరు దానికి అధ్యక్షత వస్తుంది? డొనాల్డ్ ట్రంప్ తో పాటు అరబ్ దేశాల్లో అత్యంత ఈజిప్ట్ అధ్యక్షుడు. మరి ఇంకెవరు దానిలో పాల్గొంటున్నారు? మరి చాలా కీలకమైనటువంటి ఇస్లామిక్ దేశం, గతంలో కాలిఫేట్ కి స్థావరంగా ఉన్నది, నేటో దేశం. మరి టర్కీ, ఆయన అడ్డోగాన్ స్వయంగా వెళ్ళిస్తున్నాడు. రష్యా కూడా ఇది బాగుందంటున్నది. కాబట్టి ప్రపంచం అంతా కూడా, అరబ్ దేశాలతో సహా ప్రపంచం అంతా కోరుకుంటాం కూడా హమాస్ మాత్రం నిరాజకరణ ఇష్టం లేదు. హమాస్ ఉండాలని చెప్పిన అరబ్ దేశాల్లో ఏ దేశమో కోరుకోవట్లేదు, ఒక ఇరాన్ తప్ప. అంచేత హమాస్ కనుక లొంగకపోయినట్టయితే ఖచ్చితంగా మరి వాళ్ళని ఏరివేయడం కోసం చెప్పని ఇజ్రాయెల్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది, అమెరికా సహకరిస్తుంది, అరబ్ దేశాలు కూడా దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీనిలో చాలా గందరగోళం ఉంది. ఇజ్రాయెల్ అక్కడ ఈ విషయాల్లో ఇరాన్ జోక్యం చేసుకోవటం అరబ్ దేశాలకు ఎవరికి ఇష్టం లేదు. రెండోది, షియాలు సున్నీలు, ప్రధానంగా అరబ్ దేశాల్లో ఉన్నది పాలస్తీనియన్లు సున్నీలు. ఏమో ఆ షియాల మద్దతుతో వచ్చినటువంటి ఒక సున్నీ బృందం, హౌతీ, వీళ్ళంతా కూడా షియా బృందం. కాబట్టి దీనిలో చాలా అంతర్గతమైనటువంటి రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి. అంచేత హమాస్ కనుక కాస్త దూరదృష్టితో ఒప్పుకున్నట్టయితే వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ ఇస్తాము, జరిగిపోయింది, మిమ్మల్ని మట్టి పెట్టమన్నారు. అది లేదంటే రక్తపాతం అనివార్యం.